అయితే జాతీయ స్థాయి పరిణామాలు మాత్రం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించి చర్చిద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ ఫలితాలు రావడానికి కారణం ఏమిటి అనే అంశాలను విశ్లేషిద్దాం. ప్రస్తుతం నాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్యే గోన ప్రకాష్ రావు. హీఈస్ ఇన్ అమెరికా, ఈవెన్ దో హీఈస్ జాయినింగ్ మై షో. ఓకే, ప్రకాష్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అన్న శర్మ గారు. ఆడియో. నమస్కారం అన్న ప్రకాష్ రావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్, ఫలితాలు చూసాం. ముందుగా తెలంగాణకు సంబంధించి చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ 0 అయింది, కాంగ్రెస్ అదే రకంగా బీజేపీ చెరి 8 సీట్లను గెలుచుకుంది. ఏ అంశాలు ప్రభావం చూపించవచ్చు, ఎట్లా అనిపిస్తుంది మీకు విశ్లేషణ చూస్తే? ఒక 10 or 12 days బ్యాక్ మీ దగ్గర మీరే ఇంటర్వ్యూ చేశారు కదా నాకు ఫస్ట్ టైం. మీరు జర్నీలో పనిచేసిన తర్వాత ఆఫ్టర్ 13 years మనం కలిసాం. 13 years తర్వాత మీరే ఇంటర్వ్యూ చేశారు. 7 to 9 బీఆర్ఎస్, మన కాంగ్రెస్, 7 to 9 బీజేపీ. 0 ఏదైతుందో అనుకున్నాం మనం, 1 ఏదైతుందో ఎంఐ, 8 అయింది. సో బీఆర్ఎస్ పరిస్థితి ఏదైతుందో, ఇక్కడ బీజేపీ ఏదైతుందో నేషనల్ లెవెల్లో గతంలో కూడా మనం చూసాం. సారు కారు 16 అన్నప్పుడు 2019లో ఎన్ని వచ్చాయి? 4 బీజేపీకి వచ్చాయి, 3 కాంగ్రెస్కి వచ్చాయి. ఆయనకు వచ్చినాయి 9. తన సొంత కూతురు కవిత గారు 7 అసెంబ్లీ గెలిచినా నిజామాబాద్ ఓడిపోయారు. సో నేషనల్ లెవెల్లో ఇటువంటి సినారో మన దగ్గర తెలంగాణ కానీ ఆంధ్ర కానీ గతంలో మీకు 96 and 98లో మనకు బ్రేక్ అయింది తెలుగుదేశంతో. 84, 89 చేశారు సిపిఎం అండ్ ఎన్టీ రామారావు గారు. బట్ 94లో బ్రేక్ అయింది. 96 రెగ్యులర్ ఎలక్షన్ వచ్చింది. అప్పుడు మీకు తెలిసేది అవుతుందో, రాజేశ్వరరావు గెలిచిన సీట్ 98లో, సికింద్రాబాద్లో బండారు దత్తాత్రేయ గెలిచారు. కరీంనగర్లో రమణ గెలిచిన సీట్ ఏదైతుందో మన విద్యాసాగర్ రావు గెలిచారు. తర్వాత 99లో గెలిచి హోమ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత ఓడిపోయి గవర్నర్ అయ్యారు. అలాగే ఆంధ్రలో కృష్ణంరాజు, వెంకటస్వామి ఆఫ్ సత్యనారాయణ ఈస్ట్ గోదావరి, అండ్ వెంకటస్వామి ఆల్సో గోదావరి, కాపు నాయకుడు, మాతో 83 ఎమ్మెల్యే ఉండే. సో బీజేపీ 99లో ఎలయన్స్ అయి 8 సీట్లు గెలిచాయి టీడీపీతో. యునైటెడ్ స్టేట్ కదా. నేషనల్ సినారోలో డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బిట్వీన్ బీజేపీ అయినప్పుడు బీఆర్ఎస్ డైల్యూట్ అవుతుందని కానీ అందరం కానీ మనం కూడా క్లారిటీ మాట్లాడుకున్నాం. దానికి రిజల్ట్ ఏంటంటే అతను ఏదైతుందో క్యాంపెయిన్ చేయలేకపోయాడు. ఓన్లీ 1 మీటింగ్. ఇంతవరకు టీఆర్ఎస్ పెట్టిన తర్వాత బిఎన్ అనుకోండి, ఎన్నడూ అతను ఏదైతుందో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టలే. ఈవెన్ 2001లో పార్టీ సమస్యలు మొదట్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆయన జడ్పీ అండ్ గ్రామ పంచాయతీ హెలికాప్టర్ మీద పోయాడు. మీకు తెలుసు, చెన్నూరు ఆఫ్ ఆదిలాబాద్, భీమారం అండ్ వేములవాడ ఆఫ్ కరీంనగర్, మోర్తాడ్ ఆఫ్ నిజామాబాద్, అట్లే మహబూబ్ నగర్. అటువంటిది ఈ రోజు ఏదైతుందో అతని పరిస్థితి 39 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడై ఓన్లీ ఈవినింగ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టిండు. దానికి 2.5-3 కోట్లు ఖర్చు పెట్టిండు. గ్రాస్ రూట్ లెవెల్ ఏదైతుందో ఆల్రెడీ టర్మ్స్ అయిపోయినాయి. మన ఈ ఎంపీటీసీలు సర్పంచ్ల టర్మ్స్ అయిపోయినాయి. వాళ్ళు ఏదైతుందో గ్యాప్ ఉంది. ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి కానీ గెలిచిన వాళ్ళకి కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ చాలా కారణాలు ఉన్నాయి. ఏదైతుందో అతని ఫోన్ ట్యాపింగ్ కానీ ప్లస్ ఏదైతుందో ఇదే ఎన్నికల కంటే ముందు వచ్చింది. తర్వాత కవిత అరెస్ట్ కావడము లిక్కర్ స్కామ్ లో, ఇవన్నీ పలు కారణాలు. దీంతో ఏదైతుందో అది డిబాకిల్ అయింది. ఆటోమేటిక్ గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అయింది. బీజేపీ డైల్యూట్ అయింది. చెప్పండి శర్మ గారు. రైట్, ప్రధానంగా మీరు ఎన్నికలకు ముందే ప్రీ పోల్ సందర్భంలోనే తెలంగాణకు సంబంధించిన ఫలితాలు ఆల్మోస్ట్ అక్యురేట్గా చెప్పారు. 7 నుంచి 9 2 పార్టీలకు ఛాన్స్ ఉందని ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన నంబరే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా సేమ్ ఆల్మోస్ట్ మీరు విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినట్టుగానే, ఇంకా చెప్పాలని ఇంకొద్దిగా నంబర్ ఎక్కువే వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమికి. ఏ అంశాలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని దెబ్బ కొట్టాయి అని అనుకోవచ్చు? సార్, వెనకట పూర్వం ఉంది. శిశుపాలుడు ఏదైతుందో 100 తప్పులు చేసిన తర్వాత శిరచ్ఛేదం వచ్చింది. ఇప్పుడు నేను కార్లో ట్రావెల్ చేస్తున్నా, మనకు టైం సరిపోదు. బట్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒకటి, లాస్ట్ లో బాగా ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతుందో అది మెయిన్, అదొకటి. తర్వాత పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్, ఒకటి వివేకం గారి మర్డరు, తర్వాత చెల్లెను గెంటివేయడము, తల్లిని ఏదైతుందో వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా ఇవ్వడము, తర్వాత
క్యాండిడేట్స్ ఏదైతుందో ఎంపీలు అనే వాళ్ళు టికెట్లు ఇస్తే ఉరికిపోయినారు. నియోజకవర్గాలు చేంజ్ చేయడము, జిల్లాలు చేంజ్ చేయడము. అనిల్ నెల్లూరులో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన తీసుకుపోయి నరసరావుపేట ఎంపీ పెట్టాడు. అసలు అనిల్కును నరసరావుపేటకు సంబంధం ఏంటి? అట్లే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదైతుందో చంద్రగిరిలో ఎమ్మెల్యే, ఆయన తీసుకొచ్చి అక్కడ ఒంగోలు ఎంపీ పెట్టారు. ఇట్లా అట్లే విడతల రజని చిలకలూరుపేటలో ఎమ్మెల్యే గెలిచి మంత్రి తీసుకొచ్చి గుంటూరులో పెట్టాడు. ఈ విధంగా ఏదైతుందో సురేష్ అనుకుంటే దళిత నాయకుడు 3వ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో 2014లో ఒకటి, 19లో రెండోసారి, ఇది 3వసారి. ఈ విధంగా ఏదైతుందో తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా లిక్కర్ పాలసీ కూడా బాగా డ్యామేజ్ చేసింది. బాగా అంటే బాగా డ్యామేజ్ చేసింది. ఓన్లీ నవరత్నాల మీదనే కాన్సన్ట్రేట్ చేసి 2,65,000 కోట్లు పంచి 13 లక్షలు అప్పు చేశారు. ఒక్క రోడ్డు కనెక్టివిటీ లేదు, రాజధాని డిసైడ్ కాలేదు. ఇవన్నీ ఏదైతుందో పలు కారణాలు. రాజధాని లేదు, తర్వాత ఏదైతుందో ఒకటి ఏమంటారంటే న్యాయ రాజధాని అని ఒకటి, పరిపాలన అని ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ అంటే సెషన్ నడిచింది. ఏది డిసైడ్ చేయలేకపోయింది. అలాగే ఏదైతుందో వివేకం గారి మర్డర్, ఫ్యామిలీ రిఫ్ట్ కూడా ఏదైతుందో ఇవన్నీ ముఖ్య కారణాలు. ర్యాంప్ అవుట్ కరప్షన్, ఇసుక, లిక్కరు అండ్ మట్టి, ఇవన్నీ కారణాలు ఏదైతుందో. ఇంకోటి అహంకారం, మంత్రులకు అందుబాటులో లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ప్రజలకు ఏదైతుందో పరదాలు కట్టి. ఈ భారతదేశ చరిత్రలో రామారావు గారు 83లో కానీ, 85లో కానీ, 89లో కానీ, 94 కానీ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా రథంలో తిరిగాడు. మామూలు చావర్లెట్ ఓల్డ్ కార్. అలాగే ఇందిరాగాంధీ గారు 77 వరకు ప్రధాని ఉండి 78లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఓన్లీ అంబాసిడర్ కారులో ముంగటుండి ప్రచారం చేసింది. అప్పుడు 24 అవర్స్ క్యాంపెయిన్. ఈయన ఇది ఏందండి, 3 బస్సులు పెట్టి హెలికాప్టర్ మీద పోకుంటూ చెట్లు కొట్టడము, షాపులు తీసేయడము, ఇవన్నీ కారణాలు. ఇంకోటి, ఎప్పుడైతే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారో అప్పుడు చేయూత అనేది అవుతుందో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిందో దాంతో హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే 7% పోయినసారి ఓట్లు వచ్చినాయి. కాపు ఫ్యాక్టర్ తోటి ఇలా ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, గుంటూరు కానీ, కృష్ణా కానీ ఈ 4 జిల్లాలు సాలిడ్గా, అంటే మనం అనుకున్నాం మొదలే ఈస్ట్ అండ్ వెస్ట్ ఏదైతే ట్రెండ్ సెట్ చేస్తుందో 78లో కానీ కాంగ్రెస్ ఐకి, 83లో టీడీపీకి, మళ్ళీ 89లో కాంగ్రెస్కు, ఆ 2 జిల్లాల కంటే ఈసారి ఏదైతుందో గుంటూరు, కృష్ణా రాజధాని ప్రభావము కాంబినేషన్ ఇది దానికంటే సాలిడ్ వస్తాయి అనుకున్నట్టు నేను అనుకుంటున్నా. 16, 17, 33 సాలిడ్ వచ్చినాయి అనుకుంటా 2 జిల్లాలు. ఏది మన గుంటూరు, కృష్ణా ఈ 4 జిల్లాలతో ఏదైతుందో ఎఫెక్ట్ అయ్యి మనం అనుకున్నాం 125 మినిమం, అండ్ 18 to 21 లోక్సభ అండ్ 151 కూడా క్రాస్ అయితే ఆశ్చర్యం. అంటే గతంలో ఉన్న 151 క్రాస్ అయితే ఆశ్చర్యపోవద్దు అనుకున్నాం. కానీ ఈ రోజు ప్రతిపక్ష హోదా రాకుండా కూడా ఓడిపోవడం జరిగింది. దీనికి ఏదైతుందో ఇంకా చెప్పాలంటే ఏదైతుందో, నేను ట్రావెల్ చేస్తున్నాను, మనకు టైం సరిపోదు. బట్ శిశుపాలుడు ఏదైతే 100 తప్పులు శిరచ్ఛేదం జరుగుతుంది. అలాగే అలా భగవంతుడు అనేది ఆయన ఒక్కొక్కరికే ఉన్నాడు. ఈ రోజు ప్రధానికి భగవంతుడు ఉన్నాడు మీద అన్నాడు. భగవంతుడు అతనికి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, దేశ చరిత్రలో ఇంత చిత్తుగా ఓడిపోయి ఏదైతుందో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 11 స్థానాలు మాత్రమే రావడం అనేది ఇది నేను అనుకుంటా పర్సంటేజ్ పాయింట్ ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఇంత బ్యాడ్ డిబాకిల్ జరిగిందనేది నేను అనుకోవడం లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రావు గారు జాయినింగ్ మీ ఆన్ ద షో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.